నా పేరు వెంకటరమణ, రాష్ట్ర సగర ఉప సంక్షేమ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్కు చాలా శుభ పరిణామం చెప్పాలి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గూగుల్ సంస్థ ఒక హబ్బును, టెక్నాలజీ హబ్బుని ఈరోజు విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం చాలా శుభ పరిమాణం. ఈ యొక్క సంస్థ రావడానికి విశేష కృషి చేసినటువంటి గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారు కృషి అభినందనీయం, అనిర్వచనీయం. ఈ సంస్థ రావడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో సుమారు $1.5 బిలియన్ అంటే 1,33,000 కోట్ల పెట్టుబడులు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రావడం చాలా గర్వించదగ్గం. ఈ యొక్క హబ్ అనేది అమెరికా తర్వాత మొట్టమొదటిగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి రావడం చాలా గర్వకారణం. ఈ హబ్ ద్వారా ఈరోజు విశాఖపట్నంలో ప్రపంచంలో కనెక్టివిటీ అంటే సముద్ర గర్భంలో ఒక కేబుల్ వ్యవస్థ, కేబుల్ సిటీని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రపంచంలో అన్ని దేశాలకి కనెక్టివిటీ ఏర్పడుతూ ఉంది. దీని ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల కనెక్టివిటీని పెంచి బ్రాడ్బ్యాండ్ సేవలు విస్తృతంగా అభివృద్ధి చేసేదానికి ఈ సంస్థ ద్వారా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రావడం అనేది చాలా అభినందనీయం. ఒక తూరు హైదరాబాద్లో ఒక మెగా సిటీ మెట్రో మెగా సిటీ రావడం ద్వారా, ఈరోజు మైక్రోసాఫ్ట్ రావడం ద్వారా హైదరాబాద్ ఎంత ప్రావీణ్యం పొందిందో, ఈరోజు విశాఖపట్నానికి ఒక గూగుల్ సంస్థ రావడం అనేది ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఒక అభివృద్ధి అని చెప్పాలి. ఈరోజు రాష్ట్రంలో ప్రత్యక్షంగా 2 లక్షల మందికి ఈరోజు ఉద్యోగాలు రాబోతున్నాయి, పరోక్షంగా కొన్ని లక్షల మందికి రాబోతున్నాయి. అదే కాకుండా ఆర్థిక, వ్యవసాయ, విద్యాపర రంగాల్లో కూడా ఈ సంస్థ ద్వారా ఎంతో అభివృద్ధి రాష్ట్రం చెప్తా ఉంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాంతాలు కూడా ఈరోజు సమగ్రాభివృద్ధి జరగడానికి మాకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వివిధ దశల్లో ఒక ప్రణాళికబద్ధంగా కృషి చేస్తూ ఉంది. ఇలాంటి సంస్థ ఆంధ్రప్రదేశ్కి రావడం కూడా ఈ వైఎస్ఆర్ పార్టీకి నచ్చలేదు. గూగుల్ సంస్థకి ఇలాంటి ప్రపంచమంతా, భారతదేశం అంతా ఎంతో సంతోషపడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూస్తుంటే ఇలాంటి సంస్థకు భూములు చేద్దానికి కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కుట్రలు పొందుతున్నారంటే చాలా బాధాకరం. ఇలాంటి సంతోషించాలి. ఇది రాష్ట్రం కోసం, దేశ భవిష్యత్తు కోసం, యువతరం కోసం వచ్చినటువంటి ఒక పెద్ద సంస్థని స్వాగతించాల్సింది పోయి దీంట్లో కూడా రాజకీయాలు చేయడం అనేది చాలా శోచనీయం. ఏది ఏమైనా ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద వరమని చెప్పాలి. ఈ యొక్క నవతరం రాజ్యానికి ఒక నాంది. ఈ ఆంధ్రప్రదేశ్ సమగ్రంగా అభివృద్ధి చెందబోతుందిగా. కాబట్టి యువతరం ఈరోజు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సంస్థ రావడం అనేది మనకు చాలా శుభ పరిమాణం. మనందరూ కూడా దీన్ని సంతోషపడుతున్నాం. ఇది ప్రతి ఒక్కరు కూడా దీన్ని అభినందించాల్సిన సమయం అవసరమని. అంటే ఒక నిమిషమన్నా, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు కేవలం నామమాత్రం చేస్తున్నారు. నారా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఊరికి నామమాత్రం చేస్తున్నారు తప్ప ఎక్కడ నిరుద్యోగ వృత్తి ఇవ్వట్లేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇక్కడ కోరుకోలేదని చెప్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. అదంతా చాలా వాళ్ళు అభద్రతతో మాట్లాడుతున్నట్లు మాటలు. ఈరోజు మొన్ననే విశాఖపట్నం ఒక టీఎస్సీ ఆక్యుపెంచర్ సంస్థ రావడం, అది కూడా కొన్ని వేల కోట్ల రూపాయలతో రావడం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పరిశ్రమలు చూస్తే అర్థమవుతుంది. ఈరోజు సుమారుగా 4-5 లక్షల కోట్ల రూపాయలతో ఈరోజు పరిశ్రమలు ప్రారంభించబోతున్నారు. ఎంఓఎల్ జరగడం, పరిశ్రమ ప్రారంభించడం, భూమి కేటాయించడం, ఎలక్ట్రిసిటీ కేటాయించడం, వాటర్ కేటాయించడం వివిధ దశల్లో ఉన్నాయి. ఇలాంటి పెద్ద పరిశ్రమలు రావడం అనేది ఆంధ్రప్రదేశ్ ఒక వరం. దానికి విశేష కృషి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం పాలసీని కూడా మార్చాలి. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని పాలసీలు కూడా ప్రభుత్వం, నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ పాలసీలు కూడా చేంజ్ చేయడం కూడా ఈ రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు కూడుపడుతున్నాయి. ఇదే కాకుండా త్వరలోనే ఒక విశాఖపట్నంలో ఒక పెద్ద పారిశ్రామిక ఒక సదస్సు జరుగుతూ ఉంది. దానికి ప్రధానమంత్రి కూడా ఆహ్వానించారు. ఆ సదస్సు విశాఖపట్నంలో సంపూర్ణం జరిగితే కొన్ని లక్షల కోట్ల ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి.